భైరవం 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 ఈ ముగ్గురు పెంచారు మల్టీ స్టారర్కు గౌరవం ఆడియన్స్ చేయాలి గారాబం ఇలా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ముగ్గురిని హ్యాండిల్ చేయడం అంటే ఈజీ కాదు ఏ డైరెక్టర్కైనా ఈ ముగ్గురిని తక్కువ నిడివిలోనే హ్యాండిల్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతకుముందు చూసాం ఆర్ఆర్లో వాళ్ళ నిడివి తక్కువ ఉంది అలా నెగటివ్ ఎంత బాగా మూవీ బాగున్నా అలా అనుకున్నాం కానీ ఈయన ముగ్గురిని పెట్టారు ఆ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హీరోయిన్ ఆది శంకర్ అయితే సూపర్ అనిపిస్తుంది వెన్నెల సంఘ అది ఎలాగో మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఒక పనివాడిగా వాళ్ళిద్దరితో ఉంటూ నారా రోహిత్ గారు కానీ మంచు మనోహర్ గారిని కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడం మళ్ళీ ఆయన ఉగ్రరూపం కానీ సూపర్ ఆయన ఉగ్రరూపంలో ఒక సాంగ్ ఉంటుంది బీభత్సం నిజంగా టెంపుల్ సీన్స్ చాలా సెట్ కానీ సూపర్ న్యాచురల్గా అనిపించింది నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది నిజంగా బీభత్సం అండి నిజంగా ముగ్గురి ఆకలి కొన్ని మూవీస్ వాళ్ళగా వీళ్ళకు సక్సెస్ లేవు ఈ ముగ్గురి ఆకలి తీరుస్తూ ఆయన ఆకలి తీసుకున్నాడు డైరెక్టర్ నిజంగా డైరెక్టర్కి యాక్సెస్ చెప్పాలి తక్కువ టైంలోనే ఆయన ఈ మూవీని తీయడం అంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు చాలా బాగుంది మొత్తానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూవీ చాలా బాగుంది అన్న బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ ఎక్సలెంట్ ఉంది మంచు మనోజ్ కూడా బాగుంది నారా రోహిత్ కొంచెం తక్కువ శ్రీనివాస్ అన్న బెల్లంకొండ శ్రీనివాస్ అవును హనుమాన్ జంక్షన్ మూవీ లాగా ఉందన్న సినిమా మాత్రం మొత్తం మీద బాగుందన్న స్టోరీ నార్మల్గా ఉందన్న అంటే సీన్స్ బాగున్నాయి అన్న ఫైట్ సీన్స్ బాగుంది బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ అన్న సాంగ్స్ పర్లేదు వెన్నెల సాంగ్స్ బాగుంది లేదు లేదు ఖచ్చితంగా అనుకోవచ్చు అన్న ఎక్సలెంట్ ఉంది ఖచ్చితంగా అనుకోవచ్చు బాగుంది క్యూట్గా ఉంది మాస్గా ఉంది డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది ఇంకో సాయి కుమారి అనుకోవచ్చు అనమాట తెలుగులో మాత్రం సూపర్ అనమాట ఆవిడ యాక్టింగ్ ఆఫ్ డ్యాన్సులు అయితే బట్ ఓకే మనం సినిమా అంతా కూడా ఇలా ముగ్గురులోనే ఉంటుందన్న బట్ నారా రోహిత్ గారు మంచు మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా వెయిట్ ఉండి చాలా పవర్ఫుల్ రోల్స్ అనమాట ముగ్గురు కోసం ఒకసారి ఇలా హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా అన్న భైరవం సినిమా అంతే థ్యాంక్ యూ ఏదేనా అదే అన్న స్టోరీ కొంచెం ఇలాంటి స్టోరీలు చాలా చూసాం చాలా విన్నాం కూడా చాలా రొటీన్గా అనిపించింది బట్ ఎటు వచ్చి ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అండ్ మాసివ్ ఫైట్స్ ఎలివేషన్స్తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట చూసినంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు ఓకే రొటీన్ వేలో పోతున్నా సరే నారా రోహిత్ గారు కావచ్చు అండ్ మంచు మనోజ్ గారు క్యారెక్టరేషన్ కావచ్చు వాళ్ళ ఎలివేషన్స్ కావచ్చు అంతగా బాగుంటాయి అన్నమాట అదే ముగ్గురు కోసం అయితే హ్యాపీగా ఒకసారి చూసే సినిమా అన్న ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మంచు మనోజ్ కోసం సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకుంటారన్న అంతేనా థ్యాంక్ యూ పక్కా కంబ్యాక్ యాక్టింగ్లోను సినిమాలో కూడా రౌడీ అల్లుడు ముఠా మేస్త్రి ఇలా శత్రువు ఇలా ఒక 15 సాంగ్స్ తీసుకొని మళ్ళీ ఓన్లీ సాంగ్స్ రిలీజ్ చేసిన అనుకో ఒక 1.5 మినిట్స్ తీసిన అనుకో సాంగ్స్ సో ఈ విధంగా వాళ్ళు కూడా కలెక్షన్ బాగా అవుతారు నిర్మాతలకు సో నా అభిప్రాయం తెలియజేస్తున్న నిర్మాతలకు సో ఇది వాళ్ళు గమనించి ఒక 20-25 సాంగ్స్ పెట్టి థియేటర్లో రిలీజ్ చేస్తే కొత్త ట్రెండ్ సృష్టిస్తే ఎట్లా ఉంటుందని థింక్ చేయాలని నా కోరిక సో నా అభిప్రాయం తెలియజేసిన ఇది కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సాంగ్స్ మొత్తం ఫ్యామిలీతో రావచ్చు యాక్షన్ అని చెప్పి స్టోరీ సినిమా ముగ్గురు కూడా చాలా హిట్ సినిమా ఇది నారా రోహిత్ యాక్టింగ్ అయితే నాకు చాలా ఉందాగా అనిపించింది అలాగే మంచు మనోజ్ కూడా హీరో కమ్ విలన్గా బాగా యాక్టింగ్ చేశాడు శ్రీని గారి యాక్టింగ్ చాలా బాగుంది సినిమా మొత్తం సూపర్ డిసప్పాయింట్ ఏం కాలేదు సార్ బాగుంది స్టోరీ బాగుంది సినిమా బాగుంది ఏదండి లేదు అన్ని రకాలు బాగుంది ప్రతి సినిమాలు బాగుంది నేను చూడలేదు ఇదే చూడడం పర్లేదు బాగుంది నాకైతే నారా రోహిత్ యాక్టింగ్ కొంచెం హుందాగా అనిపించింది బాగుంది బాగా చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా బాగుంది మామూలుగా ఒక అమాయకత్వంగా యాక్టింగ్ చేశాడు బాగుంది ఆయన యాక్టింగ్ చాలా బాగుంది మంచు మనోజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ విలన్ గాను హీరో గాను రెండు కింద బాగా యాక్టింగ్ చేశాడు చాలా బాగుంది సార్ ముగ్గురిని కూడా బాగా హ్యాండిల్ చేశారు గ్యారంటీకి మంచు మనోజే కదా మొత్తం ముగ్గురు కూడా హిట్ గ్యారంటీకి హిట్ లేదు రొటీన్ ఏముంది కానీ పర్వాలేదు చూసాను సార్ బోర్ లేదు సినిమా చూడొచ్చు
గ్యారంటీ బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా. బాగుంది సినిమా అయితే బాగుంది. ముగ్గురు కూడా హిట్, కమ్ బ్యాక్ హిట్, గ్యారంటీ హిట్, బాగుంది.